మాయా బజార్. అనగనగా ఒక అందమైన గ్రామంలో చిన్న పిల్లవాడు గోపి తన అమ్మగారితో కలిసి జీవించేవాడు. వారు చాలా పేదవారు, కానీ ఎంతో ఆనందంగా జీవించేవారు. గోపికి ఎప్పటి నుంచో మాయాబజార్ గురించి వినిపించేది. అక్కడ ఏది కావాలన్నా దొరుకుతుందని, మంచి మనసున్న వారికే ఆ బజారు కనిపిస్తుందని అంటారు అందరూ. ఒకరోజు గోపి తన అమ్మగారుకు చెప్పాడు, అమ్మా, మన పాత ఇంటి పైకప్పు కూలిపోతోంది. నేను మాయాబజారుకు వెళతాను. అక్కడి నుంచి ఏదైనా తీసుకువచ్చి మన ఇల్లు బాగు చేస్తాను అన్నాడు గోపి. అమ్మగారు నవ్వుతూ, మాయాబజారు నిజంగా ఉంటే బాగుండేదిరా బాబు అంది. కానీ గోపి నిజమైన మనసుతో, స్వచ్ఛమైన మనసుతో బయలుదేరాడు. అతను అడవిలోకి వెళ్ళి చాలా దూరం నడిచాడు. అక్కడ ఒక వృద్ధుడు కనిపించాడు. వృద్ధుడు అడిగాడు, ఏమయ్యా బాబు, ఎక్కడికి వెళుతున్నావు అని. గోపి చెప్పాడు, మాయాబజారుకి వెళుతున్నాను తాతయ్య అని. వృద్ధుడు నవ్వి, మాయాబజారుకి చేరాలంటే ముందుగా నిజాయితీగా, భయపడకుండా దయతో ఉండాలి అని చెప్పి ఒక చిన్న దీపాన్ని ఇచ్చాడు. ఈ దీపం వెలిగిస్తే నీకు మాయాబజారుకి దారి కనిపిస్తుంది అన్నాడు. గోపి దీపాన్ని వెలిగించాడు. వెంటనే అడవిలో బంగారు కలర్లో వెలుగులు మెరిశాయి. కొద్దిసేపట్లో అతను ఒక అద్భుతమైన బజారులోకి అడుగుపెట్టాడు. అక్కడ పాడే బొమ్మలు, నడిచే పుస్తకాలు, మాట్లాడే పళ్ళు, నవ్వే పువ్వులు కనిపించాయి. ఒక దుకాణదారు గోపిని చూసి అడిగాడు, బిడ్డా, నీకు ఏమి కావాలి అని. గోపి చిరునవ్వుతో చెప్పాడు, నాకు ధనం కాదు, మా అమ్మగారికి సంతోషం కావాలి అని. అది విన్న వెంటనే ఆ బజారులోని అన్ని దీపాలు వెలిగిపోయాయి. దుకాందారు అన్నాడు, నీ నిజమైన కోరిక వల్ల ఈ బజారు నీదైంది అని. ఆ రోజు నుంచి గోపి ఇంటి పరిస్థితి మారిపోయింది. వాళ్ళింటికి ధనం మాత్రమే కాకుండా ఆనందం, ఆరోగ్యం, సంతోషం వచ్చాయి. గోపి తన అమ్మగారితో పాటు అందరికీ సహాయం చేస్తూ జీవించాడు. నీతి ఏమిటంటే, మంచి మనసు, నిజాయితీ